V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ జిల్లా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో బండా ఉమ మాట్లాడుతున్నారు. కూటమి గెలుపు చూడలేకే వైసీపీ దాడులు చేస్తున్నాయని, ఈసారి జీరో కౌంట్ స్టార్ట్ అయిందని బండా ఉమ తెలియజేశారు. పోలింగ్లో మేధావులు కానీ, అలాగే జాతీయ మీడియా కానీ, అనేక మంది క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేలు కానీ, దాదాపు 15 సర్వేలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, ఏ విధంగా వస్తుందో కూడా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా పోల్ చేశారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపారు, మహిళలు ఎటువైపు ఉన్నారు, బీసీలు ఎటువైపు ఉన్నారు, అలాగే ఎస్సీలు మైనార్టీలు ఎటువైపు ఉన్నారు అనేది చాలా క్లారిటీతో అనాలిసిస్ చేసి సర్వేలు ప్రకటించినాయి. అన్ని సర్వేలు కూడా కూటమి ఏకపక్ష విజయం అని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఓదార్పు యాత్ర చేశాడు విజయవాడలో. ఎందుకంటే ఐపాక్ టీం వాళ్ళందరూ కూడా ఈ సర్వేల్ని అనాలిసిస్ చేసి అన్ని రకాలుగా ప్రశాంత్ కిషోర్ మొదటే చెప్పాడు, అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు. ఉంటే ఈనాళ్ళ ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత, నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడు నువ్వు? మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడాన్ని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు వెనకాల కనబడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా ఓటమి ఖాయం వైసీపీకి. వైసీపీ చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా. ఒక రకం కాదు, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పండి, చెప్పే పరిస్థితి లేదు. అన్ని వర్గాల్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన, విసుగెత్తిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటేసి సమాధానం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఫ్లైట్ల మీద, ట్రైనుల్లో, ఆర్టీసీ బస్సుల్లో కష్టాలు పడి పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటల వరకు వస్తానే ఉండి ప్రజలు ఇతర ఊర్ల నుంచి కూడా ఉండి తెలుగుదేశం కూటమి రావాలని ప్రజలు ఓటేసిన మాట లోకం మొత్తం చెప్తుంది. ఇదే నేను తెలుగుదేశం పార్టీగా చెప్పడం కాదు, 15 క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేలు కానీ, జాతీయ మీడియా కానీ, తెలుగు మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డి ఇంకా మేము వస్తామంటే ఎవరికి నువ్వు కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నావు అంటే, రేపు బూత్ ఏజెంట్లు కూడా కూర్చోరు నీకు కౌంటింగ్ చేయడానికి. బూత్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి వైసీపీకి వచ్చింది. కనీసం బూత్ ఏజెంట్లు కాడర్ నిలుపుకోవడం కావాలని ఒక పక్క, మరొక పక్క పెద్ద కుట్ర. ఇప్పటికీ ఈ ఆఫీసు ఫైల్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ పేరుతో మొత్తం రహస్యంగా ఇచ్చిన జీవోల్ని, ఆ జీవోలకి
ముందు ఇచ్చే నోట్ ఫైల్స్ని రహస్యంగా కొట్టేసినటువంటి వీళ్ళు అవినీతికి సంబంధించిన నోట్ ఫైల్స్ని మొత్తాన్ని కూడా ఈ ఆఫీసు అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తా ఉన్నారు. మేమే చీఫ్ సెక్రటరీ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు అప్గ్రేడ్ అనే వంకతో ఏం అప్గ్రేడ్, నీకేం అవసరం అయ్యా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకేం అవసరం అప్గ్రేడ్ అంటే? ఇప్పుడు గుర్తొచ్చిందా? చివరి 4 రోజుల్లో, ఇంకొక 10 రోజుల్లో లెక్క ఓట్లు లెక్కింపు పెట్టే సమయంలో నీకు ఇప్పుడు అప్గ్రేడ్ గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల కుట్రేంటి? నోట్ ఫైల్స్ని మాయం చేయటం కోసం, ఈ ఫైల్స్ని మాయం చేయటం కోసం, రేపంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం అంతా కూడా వచ్చే ప్రభుత్వం కనపడకూడదని ఐపీఎస్ని బ్లాక్మెయిల్ చేస్తూ రేపు నేనే అధికారంలోకి వస్తున్నా, ఇప్పుడు మీరు నా మాట వినకపోతే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతా. ఇప్పుడు ఎందుకంత ఎమర్జెన్సీ వచ్చింది? ఎలక్షన్ కమిషన్కి నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఈ విధంగా పాత ఫైల్స్ అన్నింటినీ ధ్వంసం చేస్తా ఉన్నారు. ఇది తక్షణమే ఆపండి అని చెప్పి మేము గవర్నర్ గారు లేఖ ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్కి నిన్న మెయిల్ పంపించాం, మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి, జగన్మోహన్ రెడ్డి మాట విని ఒళ్ళు పైన తెలియకుండా పనిచేసినటువంటి పల్నాడు ఎస్పీ, అనంతపురం ఎస్పీ, ఐఏఎస్లు ఏ విధంగా సస్పెండ్ అయ్యారో ఎలక్షన్ కమిషను ఒక్కసారి కళ్ళు తెరవమని ఈ బ్యూరోక్రాట్స్ అన్నింటికి పిలుపునిస్తా ఉన్నాం. తప్పించారు, సిగ్గుచేటు. ఒక ఐపీఎస్ సస్పెండ్ అయ్యాడంటే ఒక నేరస్తుడి మాట విని, ఒక నేరస్తుడికి కొమ్ము కాసి చట్టాన్ని ఉల్లంఘించి రూల్ ఆఫ్ లా లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వ్యక్తికి వంత పాడిన అధికారులకి ఏం గతి పట్టిందో చూడండి. 4 దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది, వైసీపీ వైపు చూస్తుంది. ఎందుకంటే సింగిల్ డిజిట్ వస్తుంది కాబట్టి. మనవాడికి ఏకలింగం లాగా సింగిల్ డిజిట్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్కే పరిమితమైపోయిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చీకొడుతూ జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ వైపు దేశ ప్రజలు చూడబోతా ఉన్నారు. అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డిని, నువ్వు చెప్పిన మాట నిజమైతే, వైసీపీ మళ్ళా అధికారంలోకి వస్తుందని నువ్వు చెప్పిన మాట నిజమైతే, అన్ని సీట్లు నీయే అనే మాట నిజమైతే, నువ్వు మాట మీద నిలబడేవాడివైతే, రాకపోతే ఏం చేస్తావో కూడా ప్రజలకు చెప్పు. మూసేస్తాను, వస్తుందని చెప్పావు, రాకపోతే ఏం చేయాలో కూడా చెప్పాలి కదా నువ్వు. కాబట్టి తినేవాడు ఎవడు లేడు. నువ్వు తాడేపల్లి ద్వారాలు తెరిచిపెట్టుకున్నా ఎవడో వచ్చేవాడు లేడు. నీ అనుకున్న వాళ్ళే నిన్ను నమ్మట్లేదు. వైసీపీ క్యాడర్ నమ్మకం పోగొట్టుకున్నావు. ప్రజల నమ్మకం కాబట్టి ఇక్కడోడు అక్కడ, అక్కడోడు ఇక్కడ అని చెప్పి రాజకీయ ట్రాన్స్ఫర్లు పెట్టావు. అన్ని ప్రజలు గమనించారు. నీ అవినీతి పరిపాలనతో విసిగిపోయారు. మళ్ళా ఇక్కడ బొత్స సత్యబాబు చెప్తాడు, జూన్ 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అంట. ఏం చేసావా బొత్స? ఇక్కడ నీ సొంత జిల్లా విజయనగరానికి వైసీపీ ఏం చేస్తుందో చెప్పు. 5 సంవత్సరాల్లో ఏం చేసింది వైసీపీ? నీ ప్రభుత్వం, నువ్వు మంత్రివర్గంలో ఉన్నావు. నీ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకి ఏం చేశాడు? విశాఖపట్నం జిల్లాకి ఏం చేశాడు? విజయనగరం జిల్లాకి ఏం చేశాడు? శ్రీకాకుళం జిల్లాకి ఏం చేశాడు? చెప్పుకొని బాక్సుల్లో భద్రంగా ఉంది ప్రజల జడ్జిమెంట్. జూన్ 4వ తారీఖున తేలిపోద్ది. ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు, మేము
తెలుగుదేశం కూటమికి ఓటేశాము. ఈ రాష్ట్రం నుంచి పారుదోలడానికి అందరం కూడా కట్టుకున్నామని చెప్పి ఫస్ట్ టైం ఓటర్లు వచ్చిన వాళ్ళు 18 years ఫస్ట్ టైం ఓటరు కానీ 80 ఏళ్ళ సీనియర్ సిటిజన్ వరకు చెప్తున్నటువంటి మాటలు ఇవాళ కనపడతలేదా నీకు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. ఎన్నికల పోలింగ్ రోజునే వైసీపీ ఓటమి ఖాయమైంది, వైసీపీకి బుల్లెట్ దిగింది. కానీ వీళ్ళకి పైకి తెలియట్లా, బాగా అవినీతి డబ్బుతో మదించిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలియట్లేదు. రేపు June 4వ తారీఖు తెలిసిపోతుంది. ప్రజల మీద దాడులు జరగకుండా, ప్రభుత్వ ఫైల్స్ ని ధ్వంసం చేయకుండా ఈ 15-20 రోజులు కాపాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా June 4న వచ్చేది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే. నీకులాగా గొప్పలు చెప్పుకో మేము జగన్ రెడ్డి, వాస్తవాలే చెప్తాము.